హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఒక మేధావి మాటల్లో విన్న రాజ్యం యొక్క స్వభావము ప్రజల్ని పీడించడము, ప్రజల యొక్క హక్కులను కాలరాయటం అంటే ఏమో అనుకున్నప్పుడు, కానీ షురు అయ్యి సంవత్సరన్నర దగ్గరకు వస్తున్నప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంది ప్రజల హక్కులు ఎట్లా మన రాష్ట్రంలో కాలరాయబడుతున్నాయో అని. మనందరికీ ఉస్మానియా యూనివర్సిటీ అనే పేరు చెప్తేనే రోమాంచితం అవుతాం మనం. అంటే రోమాలు నిక్కబడుచుకునేటంత చరిత్ర కలిగినది ఉస్మానియా యూనివర్సిటీ. తన 100 ఏళ్ల చరిత్రలో ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసింది, ఎన్నో విద్యార్థి సమస్యలకు, ఎంతోమంది సమస్యలకి అది వేదికగా నిలబడ్డది, ప్రశ్నించే గొంతయింది, ఎత్తిన పిడికిలైంది ఉస్మానియా యూనివర్సిటీ. మరి అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఎక్కడ ఏ వేదిక ఉన్నా లేకపోయినా సరే, అరే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, మా సమస్యల్ని ఆ వేదిక నుంచి మేము ప్రజలకి, మేము సామాజికంగా అందరికీ చేర్చగలిగేందుకు ఒక వేదిక అది అని చెప్పేసి ఎంతోమందికి ఉస్మానియా యూనివర్సిటీ ఒక ధైర్యం. మరి ఈరోజు ప్రజాపాలన మొదలైన తర్వాత మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి తన నియంతృత్వ పాలన యొక్క ఆనవాళ్లను మనందరికీ ఎక్స్పోజ్ చేస్తున్న పరిస్థితుల్లో నిన్న మొన్ననే ఒక సర్క్యులర్ కూడా జారీ చేసిర్రు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇంకా అక్కడి రిజిస్ట్రార్ కలిసి. ఆ సర్క్యులర్ ఎంత చెత్త సర్క్యులర్ అంటే, నాకు తెలిసి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో అట్లాంటి ఒక సర్క్యులర్ ఎవరు కూడా పాస్ చేస్తుండరు. దాని సారాంశం ఏంటిది అంటే, ఇకపైన ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లాంటి నిరసనలకు కానీ, ప్రశ్నించడానికి ఒక వేదికగా కానీ, లేకపోతే ధర్నాలు చేయడానికి కానీ, ఒక మీటింగ్స్, ఒక అసెంబ్లీ అయ్యి అక్కడి నుంచి వ్యతిరేకతను చూపించడానికి, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి వేదిక కాకూడదు. అట్లా జరిగినట్టయితే సివియర్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఆ సర్క్యులర్లో వాళ్ళు మెన్షన్ చేసిర్రు. ఒక అత్యున్నతమైన ఒక మంచి, అంటే చారిత్రకంగా ఎంతో హిస్టరీ ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయము, ఎంతో మందికి బాసట్టగా ఉన్నటువంటి అట్లాంటి విశ్వవిద్యాలయం నుంచి ఇకపై మీరు మాట్లాడడానికి వీల్లేదు, ఇకపై ఇక్కడ మీరు ప్రశ్నించడానికి అసలు ఎటువంటి ఆస్కారము లేదు అని చెప్పేసి స్వయానా ప్రభుత్వమే, అది కూడా ప్రజాపాలననే మేము మీకు ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేసి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వమే ఈరోజు అట్లాంటి సర్క్యులర్ను జారీ చేసేందుకు మొత్తం మీద వైస్ ఛాన్సలర్కి హక్కు ఇచ్చింది అంటే దీన్ని మనం ఎట్లా తీసుకోవాలి? వైస్ ఛాన్సలర్ ఎవరు? ఒక 3 సంవత్సరాల పదవీ కాలంలో ఉండే వ్యక్తి. మరి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? విద్యార్థుల యొక్క హక్కులే కాదు, ఎన్నో సంఘాలకి వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళు నిరాకరిస్తూ, ఉల్లంఘిస్తూ అక్కడ పూర్తి స్థాయి నియంతృత్వ పాలనను విశ్వవిద్యాలయం నుంచే మొదలు పెడుతున్నారంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటిది నిజంగా ప్రజాపాలనలా, లేకపోతే ప్రజా వ్యతిరేక పాలన అన్నది ప్రజలే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తీవ్రంగా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇచ్చినటువంటి సర్క్యులర్ని మనమంతా కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. వెంటనే ఆ సర్క్యులర్ను రద్దు చేయాలి అని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, సో దట్ మన రాష్ట్రంలో మెల్లమెల్లగా తర్వాత కూడా ప్రజల యొక్క హక్కులు కాలరాసే పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళకి క్వశ్చన్ చేయడానికి ఒక వాయిస్గా నిలబడుతుంది అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ.